హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. ఇదైతే సండే రోజు వ్లాగ్. సండే రోజు ఏదో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం, చాలా రోజులు అయింది కదా అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి అట్లీస్ట్ మంత్కి 4 వీడియోస్ అన్న లాంగ్వి పోస్ట్ చేయడానికి చూస్తాను. షార్ట్ వీడియోస్ అయితే ఏదో ఒక కంటెంట్ అని చెప్పేసేయచ్చు. లాంగ్ వీడియోస్ ఎడిట్ చేయడం అయితే చాలా కష్టం, అందుకే దానికి ఎందుకులే అని చెప్పి ఆగున్నాను. కానీ లాంగ్ వీడియోస్ కూడా పెడదాము అని అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్లో అయితే నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, అదే లాంగ్ వీడియోస్ అయితే మనం డైలీ లైఫ్లో ఎలా ఉంటాము ఏంటి అనేది చూపిస్తాను. ఇష్టం ఇది వీడియో చూశాక చెప్పండి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి. లేకపోయినా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే అన్ని 2 వీడియోస్ పెట్టాలి కాబట్టి. మీకు ఎలాంటివి నచ్చుతున్నాయని కూడా కమెంట్ చేయండి. ఈరోజు వీడియో మొత్తం ఎలా ఉంటుందని చూపిస్తాను. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను, ఇంకా కొంచెం లైట్గా అంటే ఎక్కడికి వెళ్ళట్లేదుగా మేకప్ ఏమంటే జస్ట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తాను డేని. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 11-2 అవుతుంది. సండే కాబట్టి చాలా లేట్గా లేసాం యాజ్ యూజువల్. అండ్ ఆల్సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆల్రెడీ ఇడ్లీ చట్నీ ప్రిపేర్ చేసేసాను, ఇది చూపిస్తాను. అదేముంటుంది లేని చూడడానికైనా కానీ. ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చట్నీ. ఇక్కడితో మన డేని స్టార్ట్ చేద్దాము. ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను కూడా ఏం ప్లాన్ చేయలేదు, గో విత్ ద ఫ్లో అన్నట్టు. ఏం జరిగినా కూడా చూపిస్తాను. మొత్తం వీడియో లాంగ్ వీడియో అంటే ఆల్మోస్ట్ 10 మినిట్స్ లోపలే పెడదాం అనుకుంటున్నాను. చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా, మరీ లాంగ్గా పెట్టేస్తే వాళ్ళు చూసే వాళ్ళు కూడా స్కిప్ చేసేస్తారు, అంటే మీరే. అందుకని కొంచెం షార్ట్ వీడియోనే పెడతామని అనుకుంటున్నాను. ఇంకా లైట్గా స్కిన్ కేర్ చేసేసుకొని ఇంకా డేని స్టార్ట్ చేద్దాం. మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయవకండి, చాలా కష్టపడి తీస్తున్నాయి ఈ వీడియో మాత్రం. స్కిన్ కేర్ అంటే పెద్దగా ఏముండదు. ఇది వింటర్ సీజన్, మాయిశ్చరైజర్ యూస్ చేస్తే ఇంకా ఎక్కువ ఆయిల్ అయిపోతుంది. నా ఫేస్ ముందే కొంచెం లైట్గా ఆయిల్ ఉంటుంది, అందుకే నేనైతే పతాంజలి వాళ్ళ అలోవెరా జెల్ యూస్ చేస్తాను. ఇదైతే భలే వర్క్ చేస్తుంది, మీరు కూడా కావాలంటే యూస్ చేయొచ్చు. ఇది మాత్రం బాగా యూస్ చేస్తుంది. నేను ఏదైనా క్రీమ్ యూస్ చేసినప్పుడు కూడా ముందైతే ఇది ప్రైమర్ లాగా యూస్ చేస్తాను. ఎక్కువ క్రీమ్స్ యూస్ చేయడం కూడా నాకు నచ్చదు, మరీ ఆయిల్గా కేకీగా ఉంటుంది ఫేస్ అంతా. అందుకే నేనైతే ఇది యూస్ చేస్తాను. ఇంకా అది అప్లై చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేయడమే. పదండి వెళ్దాం. లైట్గా కొంచెం అయితే అప్లై చేసుకుంటాను. కొంచెం అని చెప్పి ఎక్కువ పూస్తున్నట్టున్నావు. లేదులేండి, కొంచెమే, అంటే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది స్కిన్. ఓకే, దట్స్ ఇట్. మనమైతే రెడీ అయిపోయాం. నిక్కీకి అయితే ఎగ్జామ్స్, చదువుకుంటుంది. మనం ఈరోజు అంతా వీడియో షూట్ చేస్తాము. ఏమైనా మాట్లాడతావా? లేదు, నేను మాట్లాడదంట గైస్. ఎగ్జామ్స్ నాకు ఎగ్జామ్స్ అని చెప్పి ఒక 4 days హాలిడేస్ ఇచ్చినా కూడా చదవకుండా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్చాట్, స్నాప్లు అవన్నీ పెట్టింది. చదవలేదు మాత్రం. ఇప్పుడు చదవద్దు, ఈరోజు చదవద్దు, రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి. డే బ్యాటింగ్. సిగ్గుండాలి చెప్పడానికి. చదువుకొని బాగుపడడం అంటే బాగుపడాడు గైస్. ఆఖరికి మీద పెద్ద బాగుపడినట్టు చెప్తుంది నీతులు. అవును, నా ఎగ్జామ్స్ అప్పుడు నేను చదువుకుంటాను. ఇడ్లీ అయితే భలే సాఫ్ట్ అండ్ స్పాంజీగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే నేనే చేశాను కాబట్టి. ఇడ్లీ చట్నీ కూడా బాగుంటుంది, కానీ సాంబార్తో ఇంకా బాగుంటుంది. టిఫిన్ తినైతే ఒక 10 minutes అవుతుంది. అప్పుడే మనం మన యూనివర్సల్ హెయిర్ స్టైల్లోకి వచ్చేసాము. అండ్ ఆల్సో 10 minutes అవుతుంది కదా, మళ్ళీ కొంచెం ఆకలేసింది లైట్గా, అందుకే మ్యారీగోల్డ్ బిస్కెట్ తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మ్యారీగోల్డ్. మీరు ఎవరైనా తిన్నారా? తినే ఉంటారులేండి, మనం ఏమన్నా అమెరికాలో ఉన్నామా తినకుండా ఉండడానికి. ఇప్పుడు ఇడ్లీ కౌంట్ కనుక్కుందాం. నేను ఎందుకు ఇంత స్లిమ్గా ఉన్నాను మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ నేనైతే లాస్ట్లో చెప్తాను. నిక్కి నువ్వు ఎన్ని ఇడ్లీ తిన్నావు? 4.5. గీత్కా నువ్వు? 4. ఇప్పుడు నిజం చెప్పు. వరకు చెప్తావు? అదే 4.5. 5.5 కదా నువ్వు తినిందా? అంతా 4.5. నేను వాళ్ళిద్దరికంటే చాలా తక్కువ, జస్ట్ 6 ఇడ్లీ తిన్నాను. అందుకే నేను స్లిమ్గా ఉన్నాను చెప్పాలంటే. దిష్టి పెట్టవాకని మళ్ళీ లావ్ అయిపోతాను. అయితే అన్న బాగుండు, అది అవ్వను అంటున్నానే. ఈరోజు మనమైతే బిర్యానీ చేయబోతున్నాం. అంటే పోయిన వీక్ సండే చేశాను, మా డాడీకి అది బాగా నచ్చిందంట, అందుకే అలాగే బిర్యానీ చేయమన్నాడు, అందుకోసం చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏమో చూడాలి. ఒకసారి కుదిరితే అలానే కుదరదు. ఈరోజు మనమైతే బాస్మతి రైస్తో చేయబోతున్నాం. బాగా బాస్మతి రైస్తో కుక్ చేయడం రాదు అనుకున్న వాళ్ళు 3 cups బాస్మతి రైస్ తీసుకుంటే 1 cup నార్మల్ రైస్ తీసుకోండి, అప్పుడు బాగా వస్తుంది. అంతే కదా మమ్మీ? ఇది మా మమ్మీ చెప్పిన చిట్కా అనమాట. మా మమ్మీకి అసలు వంటలు రావు, ఏదో చిన్న చిన్న చిట్కాలు అలా చెప్తా ఉంటుంది. మీరు కూడా కొన్ని ఫాలో అవ్వండి. మా ఉండు, మళ్ళీ క్లీన్ చేద్దువా? సర్లే, కిచెన్ క్లీన్ చేయి, నీట్గా ఉండాలి కదా మనం వ్లాగ్ చేయాలంటే. బిర్యానీ కోసం నన్ను కాకా పడతా ఉంది. పోయిన సండే ఈ పిల్ల అడిగిందని చెప్పి బిర్యానీ చేశాను. ఆ బిర్యానీ చాలా బాగా వచ్చింది. ఏం చేద్దాం, మీరు నాలోని వంటలక్క నిద్రపిచ్చేశారు, ఎవరు నా కుకింగ్ వ్లాగ్స్ చూడట్లేదు, అందుకే నేను చేయడం మానేసాను. కానీ నాకు చాలా రెసిపీస్ వస్తాయి, చాలా బాగా కుక్ చేస్తాను. నాకు బీటెక్ కాకుండా కుకింగే నేర్చుకుందాం అంటున్నాను, షెఫ్గా వెళ్దాం అంటున్నాను. బట్ వద్దమ్మా నువ్వు బీటెక్ చేయని చెప్పి మా డాడీ బీటెక్ జాయిన్ చేశాడు. ఇప్పుడైతే బిర్యానీ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా ఫ్రై చేయడానికి ఆల్రెడీ హాఫ్ కట్ చేసేసాను.
మన రెసిపీ అండ్ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ పకోడా. ఈ బిర్యానీ చేయంగా చికెన్ పకోడా తింటారలేదు నాకు తెలీదు, చూపిస్తాను. చాలా వరకే మ్యారినేట్ చేసేసాను నేనైతే. కొంచెం మెచ్చుకోవచ్చు నన్ను ఇలాంటి విషయాల్లో, బాగా కుక్ చేస్తాను కాబట్టి. నాకు నేనే చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బాలా ఉంటుంది. నిక్కి వచ్చింది, ఇంకా ఏం అవ్వలేదమ్మా, అయిపోయాక రా తినడానికి. చూడడానికి వచ్చింది. చికెన్ పకోడా అయిపోతే ఒక 4 వేసేసి వెళ్దామని వచ్చింది. అదంతా ఉడకదమ్మా పప్పులు కాబట్టి. చేద్దామని వచ్చా నేను. తందూరి మమ్మీ వస్తే నిన్ను ఓవెన్ ఉంది కదా, ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్ని వాడేద్దామని ఫిక్స్ అవుతుంది. మా ఓవెన్ అయితే ఐఎఫ్బి కంపెనీ గాయస్. ఇది చెప్తాను, వెయిట్ చేయి. ఇది వచ్చి ఎందుకు, ఇది కర్రీకి, ఇది వచ్చి కర్రీకి చికెను, ఇది వచ్చి చికెన్ పకోడాకి, ఇది వచ్చి చికెన్ బిర్యానీకి. మూడింటిని మ్యారినేట్ చేశాను. ఇది వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్. అంతే అనమాట. ఇప్పటికి ప్రజెంట్ అయితే మనం కుకింగ్ చేస్తున్నాం. ఇంకా నేనైతే చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఇంకా ఒకటి ఏం చేశాను, చికెన్ కర్రీ చేశాను. నిఖిత అయితే వాటర్గా పెరుగు చట్నీ కలిపింది. ఇంకోసారి పని చెప్పకుండా ఉండాలంటే, ఇంకోసారి ఏమైనా పని చెప్పకుండా ఉంటే అటు చేయాలన్నమాట. ఇంకొకసారి తినడానికి పనికి రాకుండా చేసామంటే ఇంకోసారి అమ్మాయికి అసలు పనే చెప్పరని అటు చేసేస్తుంది అనమాట. ఇంకా పదండి, ఇప్పటికే ఆల్మోస్ట్ టైం 3:50 అయింది. మనం బిర్యానీ చేసే లోపలికి ఇంకా తినడమే ఆలస్యం. చలో, వేడివేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ ఫ్రై, దాంట్లోకి కర్రీ, ఇంకా నీళ్ళ పెరుగు పులుసు రెడీ అయిపోయింది. మన ప్లేట్లో చూడండి కొన్ని ఐటమ్సే ఉన్నాయి. బిర్యానీ, ఇంకా ఆనియన్, లెమన్. నేను ఓన్లీ బిర్యానీ తింటాను అనమాట. పెరుగు చట్నీ కానీ కర్రీ ఏం వేసుకోను, ఇలానే ప్లెయిన్గా తింటాను. బిర్యానీలో లెమన్ పిండి, కొంచెం ఆనియన్ పెట్టుకొని, చికెన్ పీస్ పెట్టుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను మా చెల్లి రీల్స్ చేద్దామని చెప్పి రెడీ అయ్యాము. ఇంకా రీల్స్ చేస్తాము ఇప్పుడైతే. ఇప్పుడు టైం కూడా 7-6 అవుతా ఉంది. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వండుకోవడం తినడంలోనే అయిపోయింది మాదైతే. అండ్ ఆల్సో ఇప్పుడు రీల్స్ చేస్తాం కదా. ఇప్పుడు నా శారీ కలర్ చూసి మీరు మనం ఏ సాంగ్కి డ్యాన్స్ అయిపోతున్నాం అనేది చెప్పండి. పట్టుకొని చేయి నొప్పి కూడా వస్తుంది నాకు ఇలా చెయ్యి. అండ్ ఆల్సో మీరు ఒకటి గమనిస్తే, నేను శారీలో ఎలా ఉన్నాను మీరు ఇంకా చెప్పలేదు, కమెంట్ చేయలేదు, చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మా చెల్లి అయితే సేమ్ శారీలో ఎలా ఉందంటే పాకీజా పని మనిషిలాగా ఉంది. చూపిస్తాను మీకు కూడా, చూడండి. సేమ్ పాకీజా పని మనిషిలాగే ఉంది కదా. ఎవరు బాగున్నారో కమెంట్ చేయండి గైస్. ఆబ్వియస్లీ నేనే, అఫ్ కోర్స్. లేదండి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమొద్దు, మీరు కమెంట్ చేయండి ఎవరు బాగున్నారని చెప్పి. మా శారీ కలర్స్ చూసి కమెంట్ చేయండి. అంటే ఇది 2 మా మమ్మీ శారీసే. అండ్ ఆల్సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఏం లేదు, ఇప్పుడైతే అంతే. ఇంకా రీల్స్ చేశాక రెడీ అయ్యాక చూపిస్తాను. రెడీ అంటే ఏం లేదులేండి, ఎలాగో మన ఎమోజీదే ఈ వ్లాగ్స్లో. అండ్ ఆల్సో ఫేస్కి మాస్క్ వేసుకుంటాం రీల్స్లో. ఇంకేముంది రెడీ చెప్పండి, మాస్క్ వేసుకొనేసామంటే అయిపోద్ది. ఓవరాల్గా రెడీ అయిపోయాను. మేము తీసిన రీల్స్ బిహైండ్ ద సీన్స్ సండే ఒకటే టైం దొరికిందని చెప్పి సండే రోజు షూట్ చేసాము. పోస్ట్ చేశాను, చెక్అవుట్ చేయండి. బాగుందా లుక్, ఎలా ఉందని కమెంట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేయాలి రీల్స్. నిఖిత ఇంకా రెడీ అవుతూనే ఉంది, అయిపోతే స్టార్ట్ చేయాలన్నమాట. బాగుందా శారీ? నాకైతే నచ్చింది. బట్ ఈ బ్లౌజ్ ఆల్రెడీ యూజ్ చేశాను. ఇంకా ఏం చేస్తుంది చెప్పండి, నాకు బ్లౌజులు లేవు. ఉన్న వాటిల్లోనే అటేసి ఇటేసి తిప్పుతూ ఇంక మార్చాలన్నమాట. సో దిస్ ఈజ్ మై లుక్, ఫైనల్ లుక్. ఇయర్ రింగ్స్ అయితే అట్లనే ఉంచేసాను, ఇంక ఓపిక లేదు మార్చడానికి నాకు. సో అలానే ఉంచేసాను. రెడీ అయ్యాం, రీల్స్ కూడా చేసేసాం గైస్. చాలా ఫన్ ఉంది. ఆల్మోస్ట్ 100 టేక్స్ చేసాము. నిక్కి అయితే అస్సలు చేయలేకపోయింది, చాలా రోజులు ప్రాక్టీస్ లేదు ఆ పిల్లకి, అందుకే చేయలేకపోయింది. నేనైతే చేసేసాను. మొత్తం వీడియో అయితే కంప్లీట్ అయింది. మా కష్టం ముందు ఎగిరిన మా కష్టం కంటే వెనక గీతిక ఆల్మోస్ట్ ఎంతసేపు అయినా కానీ విసుక్కోకుండా తీసింది. దానికి మెచ్చుకోవచ్చు ఆ పిల్లని మాత్రం. వెరీ గ్రేట్ జాబ్ అనమాట ఆ పిల్లదైతే. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. శాలరీ ఇద్దాం, యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చినప్పుడు గీతికకి శాలరీ కూడా ఇద్దాం అలానే. అండ్ ఆల్సో మీకు వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ అలా క్లిక్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.